ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. మనకు సిఏఎస్ఎఫ్ నుంచి ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకు రీసెంట్గా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఆ యొక్క నోటిఫికేషన్కి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క వీడియోలో దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. కాబట్టి ఒకసారి వీడియోని లైక్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా సిఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది ఈ యొక్క వెబ్సైట్లో. సో మీరు ఇక్కడ మాత్రమే క్లిక్ అయితే చేయండి. సో దీన్ని ఓపెన్ చేయగానే మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎలిజిబిలిటీ అయితే మొత్తం ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్టయితే మనకి 1130 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి సాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇంచుమించు మీకు ఒక 35 నుంచి 40 వరకు అయితే సాలరీ అయితే వస్తుంది స్టార్టింగ్లోనే. అదేవిధంగా దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ అంటే ఈ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ వరకు అయితే మీరు ఉంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 10 నుండి 12వ డేట్ వరకు ఎడిట్ చేసుకోనికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసుకున్నట్టయితే ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ప్లస్ 5 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి ఈ 23 ప్లస్ 3 ఇయర్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 23 ప్లస్ 5 ఇయర్స్ ఈ ఏజ్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ వచ్చేసి ఈ డేట్ వరకు అయితే వాళ్ళు కౌంట్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొత్తంగా వేకెన్సీస్ వచ్చేసి 1130 పోస్టులు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరితో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్లో కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఎంఈసీ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారో హెచ్ఈసీ వాళ్ళు కానీ సిఈసీ వాళ్ళు మీరైతే అప్లై చేసుకోనికైతే అవకాశం అయితే ఉండదు. ఇక టోటల్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏపీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసి ముందుగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే 5 km రన్నింగ్ ఉంటుంది, 24 minutes. హైట్ వచ్చేసి దీనికి 170 ఉండాలి, చెస్ట్ వచ్చేసి 80 ఉండాలి, గాలి పీల్చుకుంటే 85 అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్టీ వాళ్ళకి హైట్ తక్కువ ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి హైట్ వచ్చేసి 162 ఉంటుంది. ఇది ఒక విషయం అయితే మర్చిపోకండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మెన్షన్ చేశాను, చెక్ అయితే చేసుకోండి. ఇక దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే లాగిన్ అవ్వాలి అంటే మీరు ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైన మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. రిజిస్టర్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేద్దాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా వెరిఫై దగ్గర మీ వెరిఫై నేము 10th క్లాస్ మెమోలో ఉన్న ప్రకారమే మీరు ఇవ్వాలి. ఇక్కడ హ్యావ్ యూ చేంజ్ అని ఉంటుంది, దీన్ని నోనే ఉంచేయండి. అదేవిధంగా నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనమాట. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీ మదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఇక్కడ కూడా మీ మదర్ నేము. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ ఇక్కడ ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఇయర్స్ అన్ని వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మంత్, ఇక్కడ మంత్ కూడా మంత్ డేట్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా జెండర్ దగ్గర మేల్ అనే ఉంటుంది. ఈ పోస్ట్ కేవలం మేల్ వాళ్ళకు మాత్రమే. సో ఇక్కడ నెక్స్ట్ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని, ఇక్కడ కింద కూడా మీ వెరిఫై మొబైల్ నెంబర్ని ఇవ్వాలి మరొకసారి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని, అదేవిధంగా దాని కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వాలి. అయితే ఈమెయిల్ ఐడిని మాత్రం చాలా జాగ్రత్తగా అండి. మొబైల్ నెంబర్ని కూడా అన్ని కూడా వర్కింగ్లో ఉన్నాయి ఇవ్వండి. ఎందుకోసం అంటే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీకు మెయిల్ ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఇవి జాగ్రత్తగా ఇవ్వండి. సో ఈ రెండు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ ఉంటుంది. ఈ బాక్స్ మీద టిక్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు లాస్ట్ లో సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి అండ్ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి మీ యొక్క రిజిస్ట్రేషన్, అదేవిధంగా మీ పాస్వర్డ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ కి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కూడా డైరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ని, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ అనేది మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సో మీరు మళ్ళీ బ్యాక్ రావాల్సి అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీ వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ అడుగుతుంది. ఇది వరకు మీకు మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది, అందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అని చెప్పేసి కొంచెం వస్తుంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కి అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీస్ వస్తాయి అన్నమాట. ఆ రెండు ఓటీపీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ అయితే చేయాలి. సో ఈ రకంగా వెరిఫై మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సో మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు పైన లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ కానిస్టేబుల్ ఫైర్ అని చెప్పేసి పైన ఉంటుంది, మీరు అప్పుడు దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా అని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ మీకు మొబైల్ నెంబర్కి మీ పాస్వర్డ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రెండు వస్తాయి కాబట్టి ఆ రెండింటిని ఎంటర్ అయితే చేసేసేయండి. సో మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. క్యాండిడేట్ అప్లై కానిస్టేబుల్ ఫైర్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ క్లిక్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ హే టు అప్లై, దాని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కొంచెం మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి, ఇవి కొంచెం చదవండి, చదివితే కొంచెం మంచిదే. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఫోటో గురించి, మీరు అప్లోడ్ చేసే ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో అనేది దాని మీద డేట్ ఉండాలి. ఈ లాస్ట్ 3 monthsకి సంబంధించినటువంటి ఏదైనా డేట్ ఇవ్వండి. ఇప్పుడు ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నుంచి లాస్ట్ 3 నెలల ముందు ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఆగస్టు 10 కానీ ఆగస్టు 11 కానీ, సో ఈ రకంగా ఏదో ఒక డేట్ని అయితే రాయండి. సో నేను ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 10 to 20 KB ఉండాలి. అదేవిధంగా ఫోటో సైజ్ వచ్చేసి కూడా మీకు 20 నుంచి 50 KB సైజులో ఉండాలి. సైజ్ని ఏ విధంగా తగ్గించుకోవాలని గతంలో చాలా వీడియో చేశాను, వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద ఉంటాయి, చూసుకోండి. ఫోటోని, సిగ్నేచర్ని సైజ్ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి, చదివితే మంచిదే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ కంటిన్యూ ఉంటుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ ఉంటాయి: అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ప్రివ్యూ, అప్లోడ్ డాక్యుమెంట్స్, పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కొన్ని ఉంటాయి, మిగతా అయితే కొన్ని ఇవ్వాలి. సో ఇక్కడ కేటగిరీ అడుగుతుంది, మీకు కేటగిరీ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, మీ హైయెస్ట్ ఏంటి, ఇక్కడ 12th ప్లస్ సైన్సా, లేకపోతే డిగ్రీ ఉందా, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే అది ఇవ్వండి. ఓకేనా, మీకు ఏది ఉంటుంది. కాకపోతే కంపల్సరీ 12th మాత్రం సైన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 12th సైన్స్ అని చెప్పేసి అడుగుతున్నట్టు చూసుకోండి, అది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ మీ రిలీజియన్ అండి, మీ రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మెనా అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. మీకు 18 నుంచి 23 years ఏజ్ లోపు ఉంటే మీకు ఇది నోనే ఉంచండి. ఇంతకంటే ఎక్కువ ఉండి కనుక మీరు SC ST అయితే 5 సంవత్సరాలు, OBC అయితే 3 సంవత్సరాలు దీన్ని వాడుకుంటే కనుక మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఎస్ మీద క్లిక్ చేసి మీరు దేనికి సంబంధించింది ఏ కేటగిరీనో దాన్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మిలిటరీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతుంది, అంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అది మీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. ఏపీలో, తెలంగాణలో చూసుకున్నట్టయితే మహా అంటే 1 or 2 ఉన్నాయి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే కనుక అల్లూరు సీతారామరాజు అని చెప్పేసి ఒకే ఒక జిల్లా ఉంది. తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు అని చెప్పేసి ఒక 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే మీరు ఏం చేస్తారంటే నక్సల్ ఎఫెక్టెడ్ దగ్గర మీరు ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎస్ పెట్టద్దు, అందరు నోనే పెట్టేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్లీ నో ఉంటుంది, అది నోనే ఉంచేసేయండి. అదేవిధంగా మీరేమైనా హిల్ ఏరియాస్ అని చెప్పేసి అడుగుతుంది, నోనే పెట్టేసేయండి. అదేవిధంగా మీ స్టేట్ అండి, ఇక్కడ మీ స్టేట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా డొమైకల్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఏంటో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మన కొత్త జిల్లాలు కూడా కనిపిస్తున్నాయి, ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరేమైనా వలస వచ్చారా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మైగ్రేట్ అని చెప్పేసి, అవసరం లేదు, నోనే ఉంచేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మీకు పుట్టుమచ్చ ఎక్కడుందో అని చెప్పేసి అడుగుతున్నారు, అది మీ 10th class మెమో మీద ఉంటుంది. ఏం లేకపోతే కనుక ఈ బ్రాకెట్లో నో మార్క్ అని చెప్పేసి రాయండి, ఉంటే కనుక కరెక్ట్గా రాసేసేయండి. సో ఈ రకంగా రాయండి, రెండిట్లో ఫీల్ చేయాలి, ఒకటి ఉంటే ఒకటి రాయండి, లేకపోతే నో మార్క్ అని చెప్పేసి అయినా రాయండి, కానీ కంపల్సరీ రాయాలి. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అన్నమాట, మీ అడ్రస్ రాయండి, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, అదేవిధంగా మీ పోస్ట్ ఎక్కడ ఉంటుందో అది రాయండి. మీ విలేజ్ అయితే మీ విలేజ్, మీ పక్క విలేజ్ అయితే పక్క విలేజ్, అదేవిధంగా మీ స్టేటు, డిస్ట్రిక్ట్, దాంతోపాటు మీ పిన్ కోడ్ని, ఇవన్నీ రాసిన తర్వాత మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే కనుక ఇక్కడ ఈ బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టగానే ఆటోమేటిక్లీ మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కింద ఫిల్ అయిపోతాయి. ఒకవేళ 2 వేరు వేరు అయితే 2 వేరు వేరు రాసేసేయండి.
సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ అని చెప్పేసి ఉంది. అంటే మీ ఫోటోగ్రాఫ్ మీద మీరు ఏ డేట్ని రాశారు అని చెప్పేసి అడుగుతుంది. సో ఆ డేట్ని అయితే మీరు మెన్షన్ అయితే చేసేయండి. ఓకేనా, ఏ డేట్ రాస్తే ఆ డేట్ని అయితే రాసేసేయండి. సో మొత్తానికి ఏంటంటే 3 నెలల ముందు డేట్ రాయాల్సి అయితే ఉంటుంది. సో ఒక 10-15 రోజుల డేట్ ముందైతే రాసేయండి. ఒకవేళ ఫోటో మీద డేట్ లేకపోతే కనుక ఫోటో అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే ఇక్కడ మీరు ఫోటో మీద డేట్ మెన్షన్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. అది ఎస్ మీనే ఉంచండి, ఎస్ మనం చేసాము. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే మీ మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. అదేవిధంగా పెండింగ్ కేసులు కానీ ఇట్లా ఏదున్నా కూడా ఇవ్వండి. ఏం లేకపోతే కనుక ఇవన్నీ నోనే ఉంచేసేయండి. నెక్స్ట్ చూసుకున్నది బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అన్నమాట. మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే కనుక ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ అయితే చేయండి. సో యూ హ్యావ్ సబ్మిటెడ్ కన్ఫర్మ్ అని చెప్పేసి అడుగుతుంది, ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి అంటే ఏంటి, ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మెమోని అయితే మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ వచ్చేసి మీ 12th ఏదైతే మెమో ఉంటుందో దాన్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మస్ట్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ ఫోటోని చెప్పాను కదా, ఫోటో అనేది ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ ఫోటో అనేది కూడా మనకు జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా మీరు ఫోటో అప్లోడ్ చేయగానే ఇక్కడ వ్యూ ఫోటో అని చెప్పేసి వస్తుంది, అంటే అప్లోడ్ అనేది జరిగిపోయింది అని అర్థం. సో సిగ్నేచర్ని కూడా ఇలానే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇలానే అప్లోడ్ చేయండి. కాకపోతే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ 10th క్లాస్ మెమో అదేవిధంగా మీ యొక్క ఇంటర్ మెమో అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. వాటి సైజ్ వచ్చేసి కూడా 1 MB మాత్రమే ఉండాలి, చూసుకోండి. సో ఏ విధంగా పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సైజ్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. చూసి మీరు ఈ రకంగా కన్వర్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోండి. సో మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసేసేయండి. అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు ఈ రకంగా టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో డాక్యుమెంట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ ఎగ్జామ్షన్ అని చెప్పేసి అంటే ఇక్కడ SC ST వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు, మిగతా వాళ్ళకి ₹100 అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ₹100 పేమెంట్ అయితే చేసేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ రకంగా అయితే వస్తుంది, దాన్ని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట, ఇలాంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.